నమస్తే. షాఫ్ట్ అకాడమీ ఆఫ్ మీడియా ఆర్ట్స్ సినిమాటోగ్రఫీ కోర్సుకు స్వాగతం. నేను డాక్టర్ చిలకమర్రి నటరాజ్. మనము ఈ సినిమాటోగ్రఫీ కోర్సులో డిఫరెంట్ మాడ్యూల్స్లో డిఫరెంట్ సబ్జెక్ట్స్ని మనం ఎలాబొరేటెడ్గా డిస్కస్ చేసుకుంటున్నాం. అసలు హిస్టరీ ఆఫ్ ది సినిమాటోగ్రఫీ లేదా హిస్టరీ ఆఫ్ ది ఫిల్మ్తో స్టార్ట్ చేసుకున్నాం. యాక్చువల్గా దీంట్లో ఎక్కువ భాగం సినిమాటోగ్రాఫరు, డైరెక్టరు ఇద్దరు కలిసి ఉంటారు కాబట్టి కొన్ని మేజర్ ఎలిమెంట్స్ని డైరెక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం చర్చించడం జరిగింది. ఎందుకంటే సినిమాటోగ్రాఫర్ అనేవాడు డైరెక్టర్స్ ఐడియాని ఎగ్జిక్యూట్ చేయాలి కాబట్టి డైరెక్టర్ ఏమనుకుంటాడు, ఎలా చూస్తాడు ఆ కోణంలోనే ఎక్కువగా విశ్లేషించడం జరిగింది. ఆ విశ్లేషించే ప్రాసెస్లో మనం కెమెరా డిస్టెన్సు, కెమెరా మూమెంటు, కెమెరా వ్యూ పాయింటు, లెన్సు, డెప్త్ ఆఫ్ ది ఫీల్డ్ ఇట్లా రకరకాల వాటిని గురించి డిస్కస్ చేసుకున్నాం. సో ఆ ప్రాసెస్లో అసలు మనం మాట్లాడుకున్నప్పుడు ఇంట్రడక్షన్లో మాట్లాడుకునేటప్పుడు అసలు సినిమాటోగ్రఫీ అంటే ఏంటి అనే టాపిక్లో మనం డిస్కస్ చేసుకున్నాము. గ్రాఫీ అంటే రాయడం, ఫోటోగ్రఫీ అంటే ఫోటో అంటే లైట్, ఫోటాన్స్ అంటాము, లైట్తో రాయడము అనే పదాన్ని మనకి డెవలప్ చేసుకుంటే ఫోటోగ్రఫీ అనే పదం వచ్చింది. దాని నుంచి సినిమాటోగ్రఫీ, కెనెమా అంటే మూమెంట్ అని అర్థము, గ్రాఫీ అంటే మూమెంట్ని రాయడం అనే భావనలో మనం సినిమాటోగ్రఫీ అనే పదాన్ని చూస్తాము. అంటే ఫోటోగ్రఫీకి అంటే స్టిల్ ఫోటోగ్రఫీకి డైనమిక్స్ యాడ్ చేస్తే లేదా కెనెటిక్స్ యాడ్ చేస్తే అది సినిమాటోగ్రఫీ అవుతుంది. ఈ సినిమాటోగ్రఫీలో మనకు మేజర్గా 2 భాగాలు ఉంటాయి. ఒకటి కెమెరా, 2 లైట్. ఈ కెమెరా గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. పార్ట్స్ ఆఫ్ ది కెమెరా ఏంటి, తర్వాత కెమెరాలో లెన్సు చేయాల్సిన పని ఏంటి, సెన్సార్ చేయాల్సిన పని ఏంటి, అట్లా మొత్తం అన్నిటిని గురించి డిస్కస్ చేసుకుంటూ కెమెరా ఆపరేట్ చేసే ప్రాసెస్సు, దాని ముందు ఉండాల్సిన ఫ్రేమ్కి సంబంధించిన ప్రాసెస్ వీటన్నిటి నుంచి డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు మేజర్గా లైటింగ్ అనేది వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ మనకి సినిమాటోగ్రఫీలో. లైటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అయితే డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ, సినిమాటోగ్రఫీ అనే 2 పదాలు జనరల్గా వాడుతూ ఉంటారు. సినిమాటోగ్రాఫర్ అంటే ఎవరు, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రాఫర్ అంటే ఎవరు అనేది కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. జనరల్గా 2 ఒకటే మీనింగ్తో వాడుతున్నా ఇండస్ట్రీలో ప్రాక్టికల్గా డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ అంటే ఎక్స్పీరియన్స్డ్, సీనియారిటీ ఉన్నవాళ్ళు అనే ఒక ఫీలింగు. సినిమాటోగ్రాఫర్ అంటే కొత్తగా వస్తున్న వాళ్ళు అని ఒక ఫీలింగు ఉంది. అదే కాకుండా సినిమాటోగ్రాఫర్ అంటే కేవలం కెమెరాకు సంబంధించినవి చూసుకునేవాడు, లైటింగ్ని చూసుకునే వాళ్ళని గ్యాఫర్ అంటాము. గ్యాఫరు ప్లస్ సినిమాటోగ్రాఫరు ఇద్దరు కలిస్తే డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ అవుతుంది అని ఒక ఇది కూడా ఉంది. అదే కాకుండా ఇప్పుడు ఈ మధ్య కాలంలో డైరెక్టర్ ఆఫ్ సినిమాటోగ్రఫీ అనే పదం కూడా వాడుతున్నారు. సో ఏ పదం వాడినా మనకి లైటింగు, కెమెరా ఈ 2 కలిపితే మనకి సినిమా వర్క్ అవుతుంది. ఇంతకుముందు ఫిలిం కెమెరా అనేవాళ్ళం, ఇప్పుడు డిజిటల్ కెమెరా అంటున్నాం. వాట్ ఈజ్ డిజిటల్? చాలామందికి డిజిటల్ కెమెరా అనే పదం వాడేస్తున్నాం, కానీ వాట్ ఈజ్ డిజిటల్ అనేది చాలామందికి తెలియదు. అంతేకాకుండా ఫిలిం లైటింగ్కి, డిజిటల్ లైటింగ్కి చిన్న తేడాలు ఉంటాయి. అవేంటి అనేది కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పాతకాలంలో ఫిలింకి చేసే లైటింగు ఈజ్ డిఫరెంట్. ఇప్పుడు మోడర్న్ పీరియడ్లో వచ్చిన డిజిటల్ సినిమాటోగ్రఫీలో చేసే ప్రాసెస్లో డిఎస్ఎల్ఆర్ కెమెరాస్ అంటున్నాం. ఇవన్నీ యాక్చువల్గా క్యామ్ క్యాడర్స్ అంటాం మనం. క్యామ్ క్యాడర్. కెమెరా అంటే కెమెరా ఓన్లీ ఫిలింతో ఉంటుంది, దాంట్లో ఫిలిం ఉండి సౌండ్ని రికార్డ్ చేయదు, అందుకని దాన్ని కెమెరా అనేవాళ్ళము. ఇప్పుడు డిఎస్ఎల్ఆర్లో కెమెరా ప్లస్ రికార్డింగ్ అంటే ఫిల్ము అంటే విజువల్ ప్లస్ సౌండ్ 2 కలిసి ఉంటాయి కాబట్టి వీటిని క్యామ్ క్యాడర్స్ అంటాము. డిఎస్ఎల్ఆర్ డిజిటల్ సింగిల్ లెన్స్ రిఫ్లెక్టెడ్ కెమెరాస్. అసలు ఎస్ఎల్ఆర్ అంటే ఏంటి అని దాని గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఒకసారి మనం అసలు డిజిటల్ అంటే ఏంటి, ఎందుకు డిజిటల్ అంటున్నాము అనేది తెలిస్తే ఇంకా కొంచెం అడ్వాంటేజ్ మనం అంటే జనరల్గా అందరం డిజిటల్ కెమెరా అని వాడేస్తున్నాం, డిజిటల్ పీరియడ్ అని వాడేస్తున్నాం, డిజిటల్ ఎరా అని వాడేస్తున్నాం. కానీ వాట్ ఈజ్ డిజిటల్ అంటే చాలామంది కొంతమందికి తెలియచ్చు, కానీ 90% మందికి అసలు డిజిటల్ అనే పదం ఎందుకు వాడుతున్నాం అనేది తెలియదు. అది తెలియాలంటే అసలు బేసిక్స్ కొన్ని ఉంటాయి, వాటికి సంబంధించిన మనం నాలెడ్జ్ని తెలుసుకుంటే అసలు డిజిటల్ అనే పదం ఎందుకు వాడుతున్నామో అర్థమవుతుంది. డిజిటల్ అంటే డిజిట్ అల్ అంటే సంఖ్యకు సంబంధించింది. డిజిట్ అంటే సంఖ్య. అదేంటండి సంఖ్యకి కెమెరాకి సంబంధం ఏంటి అనే ఫీలింగ్ వస్తుంది. మనకి కంప్యూటర్స్ ఇప్పుడు ఏదైతే మనం వాడుతున్నామో ఆ కంప్యూటర్కి మామూలుగా మనం ఏవైతే భాషలు మాట్లాడుతున్నామో అవి తెలియదు. దానికి తెలిసిన భాష ఒకటే,
బిట్ అంటాము. బైనరీ ఇంటీజర్ అంటే దానికి తెలిసిన భాష కరెంటు. కరెంట్లో పాజిటివ్ నెగిటివ్ పల్సులు ఉంటాయి. పాజిటివ్ పల్సు, నెగిటివ్ పల్సు, నెగిటివ్ పల్స్. ఇది తప్ప ఇంకా కెమెరాకి కానీ కంప్యూటర్ కానీ వీటికి ఏవి తెలియదు. మనం పవర్ జనరేట్ చేసినప్పుడు ASCII అంటాం, అంటే అమెరికన్ స్టాండర్డ్ ఇన్స్ట్రక్షన్ కోడ్. ఇంటర్నేషనల్గా మనము కంప్యూటర్ వాడాలన్నా, కెమెరా వాడాలన్నా, ఏది వాడాలన్నా మనము ఈ ఇన్స్ట్రక్షన్ కోడ్ అయితే ఉందో అది జనరలైజ్ చేసి రెడీ చేసి పెట్టింది. అది బేసిక్గా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. మనం ఇప్పుడు ఏవైతే విండోస్ కానీ ఇవన్నీ వాడుతున్నాం, ఇవన్నీ ప్యాకేజెస్ అంటాం. దీస్ ఆర్ నాట్ లాంగ్వేజెస్. కంప్యూటర్ లాంగ్వేజెస్ కాదు, ఇవన్నీ ప్యాకేజెస్. ఒరిజినల్గా ఈ ప్యాకేజ్ మనం యూజ్ చేయడానికి అవసరమైన లాంగ్వేజెస్ని డెవలప్ చేస్తాము. అంతకుముందు డాట్ ప్రాంప్ట్ ఉన్నప్పుడు కొన్ని కోబాలు, డీబేసు, లోటసు ఇలాంటి లాంగ్వేజెస్ ఉండేవి. ఫాస్కెల్ ఇలాంటివన్నీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటాం. ఈ లాంగ్వేజెస్ అన్నీ జనరల్గా చెప్పాలంటే మనము రాసే ప్రాసెస్లో మనం రాసిన కంప్యూటర్ కానీ కెమెరా కానీ తీసుకునే ప్రాసెస్ మాత్రం బిట్ లాంగ్వేజ్ అంటాము. బైనరీ ఇంటీజర్. దానికి తెలిసింది రెండే, ఒకటి 0, 2, 1, 0 and 1. ఈ 0 and 1నే 100, 001, 1001 ఇలా మనం మార్చి అక్షరాల్ని, నెంబర్లని అన్నిటినీ మనం దాని భాషలోకి ప్రోగ్రామింగ్ చేయబడి ఉంటుంది. అది మనం ఏది చేసినా, ఏది చూపించినా, ఏం చేసినా ఈ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేసుకొని అది చేయాల్సిన పనంతా చేసి మళ్ళీ రివర్స్లో మన లాంగ్వేజ్కి కన్వర్ట్ చేసి మనకు చూపిస్తుంది. పిక్సెల్స్ అంటాము. పిక్చర్ సెల్. ఒక డాట్ ప్లేస్లో 1K అని మనం వాడేస్తున్నాం. 1K అంటే 1028. దీన్ని 1K అంటాం. కిలోబైట్ అంటాం. మళ్ళీ బైట్ అంటే మళ్ళీ అదే బిట్టు బైటు అనే పదాలు రెండు వాడుతున్నాం. కొంతమంది వచ్చేసి ఇంటర్వ్యూలో ఒక బైట్ ఇవ్వండి సార్ అంటుంటారు. బైట్ ఇవ్వడం అంటే ఏంటి? వాట్ ఈస్ బైట్? కాంబినేషన్ ఆఫ్ బిట్స్. కొన్ని బిట్స్ కలిపితే బైట్ అంటున్నాము. ఆ బైనరీ ఇంటీజర్ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేసుకుంటే దాన్ని డిజిట్లోకి కన్వర్ట్ చేస్తుంది. అది డిజిట్ అంటే 01లోకి కన్వర్ట్ చేసుకొని అది చేయాల్సిన పనంతా చేసి మళ్ళీ దాన్ని మన లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేసి మనకు చూపిస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ ఈ బొమ్మను చూస్తున్నాం. ఈ వైట్, సిల్వర్, బ్లాక్, మన యాష్, గ్రే ఏవేవైతే కలర్స్ ఉన్నాయో ఈ కలర్స్ అన్నీ లైట్ పడి రిఫ్లెక్ట్ అయ్యి కెమెరా దగ్గరికి వచ్చాయి. ఈ కెమెరాలో నుంచి లోపలికి వెళ్ళే రేస్ సెన్సార్ని టచ్ చేస్తాయి. ఈ సెన్సార్ వీటన్నిటిని తిప్పేసి బైనరీ లాంగ్వేజ్లోకి మార్చేసుకుంటుంది. ఫలానా రెడ్ రే ఉందనుకోండి, దానికి ఒక కోడ్, గ్రీన్, ఎల్లో, మొత్తం ఈ ఏరియాలో ఉండే ప్రతి దాని లాంగ్వేజ్లోకి మార్చేసుకొని పిక్సెల్స్లోకి మార్చేసుకుంటుంది. పిక్చర్ సెల్స్గా మార్చేసుకుంటుంది. దాంట్లో రెజల్యూషన్, లైటింగ్ అప్పుడు ఎందుకు మాట్లాడుతున్నామంటే ఇవన్నీ లైటింగ్ వీటన్నిటి మీద డిపెండ్ అయ్యి లైటింగ్ పనిచేస్తుంది కాబట్టి ఇవన్నీ డీటెయిల్డ్గా డిస్కస్ చేసుకుంటున్నాం. సో అది ఒక డాట్లో 10, 28 డాట్స్గా మనం సెల్స్గా కన్వర్ట్ చేస్తుంది. 2K అన్నాం అనుకోండి, 10, 28 కాస్త 2056. అదే డబుల్ అయితే 4K, అదే డబుల్ అయితే 8K, అదే త్రిబుల్ అయితే 12K. ఇప్పుడు మనం 12K వరకు కెమెరాలలో యూజ్ చేస్తున్నాం. బ్లాక్ మ్యాజిక్ కానీ, యారీ కానీ, తర్వాత రెడ్ కానీ, వీటిలన్నిట్లలో 12K రెజల్యూషన్ వరకు మనం ఇవాళ షూట్ చేసే పొజిషన్లో ఉన్నాం. అంటే 12K అంటే ఒక డాట్ పెట్టే ప్లేస్లో 12 × 28, 1200 × 12, 28 × 12 అన్ని సెల్స్గా అది ఆ ఒక డాట్ని కన్వర్ట్ చేసుకొని దాంట్లో అది గీస్తుంది, అది చూపించాల్సిన పిక్చర్ని చూపిస్తుంది, సెల్స్గా కన్వర్ట్ చేసుకుంటుంది. అన్ని సెల్స్ ఒక డాట్లో అన్ని సెల్స్గా కన్వర్ట్ చేసుకుంటుంది. అందుకే రెజల్యూషన్ పెరిగితే, సెన్సార్ తాలూకు క్లారిటీ పెరిగితే, దాని తాలూకు బేసిక్ లెవెల్ పెరిగితే మనకు ఆ పిక్చర్ క్వాలిటీ పెరగడానికి కారణం ఏంటంటే ఒక డాట్ ప్లేస్లోకి అన్ని సెల్స్ వస్తాయి. 12K అంటే ఎంత? 14,000 1,44,000 డాట్స్ ఒక డాట్లో ఉంటాయి. అంటే ఒక కలర్
మనము ఇప్పుడు ఒక చిన్న డబ్బాలో 12 భాగాలు చేశాననుకోండి. ఒక్కొక్క భాగంలో నేను కలర్ నింపితే ఎంత అవుతుంది? దాన్ని మళ్ళీ నేను స్ప్లిట్ చేసి మళ్ళీ దాన్ని ఇంకా నింపితే అంటే ఎంత డార్క్ అంటే గోడకి ఒక కోట్ పెయింట్ వేసామనుకోండి ఎలా కనపడుతుంది. రెండో కోట్ కూడా వేసామనుకోండి, మూడో కోట్ వేసాం, నాలుగో కోట్ వేస్తే ఎంత డార్క్ అవుతుందో అట్లా ఈ పిక్సెల్స్ అన్నీ పెరిగితే, ఉదాహరణకు ఒక చిన్న అగ్గిపెట్టెలో కొంత కాటన్ పెట్టాను, ఎంత డెన్సిటీ అవుతుంది. ఇంకా కొంచెం కాటన్ దాంట్లో పెట్టాను, ఇంకా కొంచెం పెట్టాను, దాదాపు ఒక 1 kg కాటన్ ఒక చిన్న అగ్గిపెట్టెలో పెడితే ఎంత మందం అయిపోతుంది. అది తీస్తున్నా కొద్దీ మనకి ఇంత దూది అవుతుంది. అలాగే ఒక సెల్లో ఇవన్నీ చేరితే ఆ రెజల్యూషన్ వల్ల క్లారిటీ పెరుగుతుంది. ఇది మనకి డిజిటల్ కెమెరా పనిచేసే ప్రాసెస్. డిజిట్ కాబట్టి ఆ కౌంట్లోకి మార్చుకుంటుంది కాబట్టి 01కి మార్చుకుంటుంది కాబట్టి డిజిటల్ అనే పదాన్ని మనం వాడుతున్నాము. ఇప్పుడు ఉండే డిజిటల్ కెమెరాస్ అన్నీ పనిచేసే ప్రాసెస్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. లెన్సు, షట్టరు, ఐరిసు, ఒక్కొక్క దాని గురించి తెలుసుకొని అది పనిచేసే ప్రాసెస్ కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు ఇవాళ లైటింగ్కు సంబంధించిన కొన్ని బేసిక్స్ని మనం డిస్కస్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. అసలు వాట్ ఈజ్ లైటింగ్? లైట్ అనేది మనకి జనరల్గా న్యాచురల్ లైట్, ఆర్టిఫిషియల్ లైట్ అని మనం డిస్కస్ చేసుకుంటాం. 2 రకాల లైటింగ్ని మనం యూజ్ చేస్తాం ఫిలింలో. న్యాచురల్ లైట్, న్యాచురల్ అంటే ఏంటి? మనకున్న ఒకే ఒక సోర్స్ న్యాచురల్ లైట్లో సన్. సూర్యుడి నుంచి వచ్చే వెలుగు ఏదైతే ఉందో అది న్యాచురల్ లైట్. ఆ న్యాచురల్ లైటు ఒక బండ మీద పడి రిఫ్లెక్ట్ అవ్వచ్చు, చంద్రుడి మీద పడి రిఫ్లెక్ట్ అవ్వచ్చు, ఒక కొండ మీద పడి రిఫ్లెక్ట్ అవ్వచ్చు, చెట్టు మీద పడి రిఫ్లెక్ట్ అవ్వచ్చు, ఒక మనిషి మీద పడి రిఫ్లెక్ట్ అవ్వచ్చు. ఏది వచ్చినా ఆ రిఫ్లెక్టెడ్ లైట్ కూడా న్యాచురల్ లైటే. అది కాకుండా మనము తయారు చేసిన లైట్, ఒక గ్యాస్ యూజ్ చేసామా, లేకపోతే ఒక టంగ్స్టన్ యూజ్ చేసామా, లేకపోతే రకరకాల వాటి గురించి మనం డిస్కస్ చేసుకుంటాం, ఎలాబొరేటెడ్గా డిస్కస్ చేసుకుంటాం. లైట్స్లో టైప్స్ ఏముంటాయి, లైట్స్లో పార్ట్స్ ఏముంటాయి, లైటింగ్ చేసే ప్రాసెస్ ఏంటి, లైటింగ్ స్కీమ్స్ ఏంటి, లైటింగ్ ఎందుకు చెయ్యాలి, ఇట్లా రకరకాల సబ్జెక్ట్స్ని మనం డిస్కస్ చేసుకుంటాం. ఒక బ్లాక్ చేసుకున్నప్పుడు దాంట్లో ఆ బ్లాకింగ్కి లైటింగ్ ఎట్లా చేసుకుంటాము, 3 పాయింట్ లైటింగ్ అంటే ఏంటి, 4 పాయింట్ లైటింగ్ అంటే ఏంటి, ప్రతిదీ మనం డిస్కస్ చేసుకొని ఎలాబొరేటెడ్గా లైటింగ్ గురించి నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే కెమెరాలో ఆబ్జెక్ట్ కనబడాలంటే లైటింగ్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి. సో ఆ లైటింగ్ ఎందుకు చేయాలి, ఏ ప్రాసెస్లో చేయాలి, వీటన్నిటిని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో అసలు లైట్ మనకి న్యాచురల్ లైటు, ఆర్టిఫిషియల్ లైటు 2 రకాల లైటింగ్ని మనం యూస్ చేస్తాము. న్యాచురల్ లైట్ ఎప్పుడు డే టైంలోనే మనకి మోస్ట్లీ అవైలబుల్. నైట్ అయిందనుకోండి ఈ న్యాచురల్ లైట్ ఉండదు, అప్పుడు మనం ఆర్టిఫిషియల్ లైట్కి వెళ్ళాలి. ఎక్స్టీరియర్లో అనుకోండి న్యాచురల్ లైట్ వాడతాము. ఇంటీరియర్లో చేయాలనుకోండి, ఇప్పుడు ఇక్కడ మనం షూట్ చేస్తున్నాము, ఇక్కడ దెర్ ఈజ్ నో న్యాచురల్ లైట్ బికాజ్ ఆల్ ది రూమ్ హ్యాస్ బీన్ క్లోజ్డ్. వెంటిలేషన్ కూడా లేకుండా క్లోజ్ చేసుకుంటాం. గ్రీన్ మ్యాట్స్ కానీ లేకపోతే స్టూడియోస్ కానీ, సౌండ్ బయటికి వెళ్ళకూడదు, బయట నుంచి సౌండ్ లోపలికి రాకూడదు, లైట్ లీక్ కాకూడదు, ఇట్లా రకరకాల కారణాల వల్ల టోటల్గా మనం క్లోజ్ చేసుకుంటాం. ఈ క్లోజ్డ్ ఏరియాలోకి బయట నుంచి న్యాచురల్ లైట్ రాదు. అందుకని ఏమవుతుంది, ఆర్టిఫిషియల్ లైట్ మాత్రమే యూజ్ చేయాలి. సో ఆర్టిఫిషియల్ లైట్ యూజ్ చేసుకోవడానికి కొన్ని రూల్స్ ఏంటి, న్యాచురల్ లైట్ చేసేటప్పుడు కొన్ని రూల్స్ ఏంటి, ఇట్లా డిఫరెంట్ రూల్స్ ఏంటి, వాటిని ఎట్లా వాడుకోవాలి, ఎలా వాడుకుంటే లైటింగ్ మనకి పర్ఫెక్ట్గా మనం అనుకున్న ఆబ్జెక్టు మనం అనుకున్నట్టుగా ప్రేక్షకుడికి రీచ్ అవుతుంది. ఒక ఆబ్జెక్ట్ని నేను చూపించే ప్రాసెస్లో డైరెక్ట్గా ఇలా చూపిస్తే ఒక రకంగా ఉంటుంది, ఒక సైడ్ లైట్ లేకుండా చూపిస్తే ఇంకో రకంగా ఉంటుంది, పూర్తిగా ఫుల్ లైట్ చేసేసి చూపిస్తే ఒక రకంగా ఉంటుంది. ఇట్లా రకరకాలుగా ఒకే ఆబ్జెక్ట్ని మనం చూపించవచ్చు. ఒక ఆబ్జెక్ట్ని అలా మారుస్తూ ఉంటే ఎంత తేడాలు వస్తాయో కూడా మనం ప్రాక్టికల్గా కొన్ని చేయడానికి ప్రయత్నం చేద్దాం. 3 పాయింట్ లైటింగు, 4 పాయింట్ లైటింగు, ఇట్లా అసలు పాయింట్ అంటే ఏంటి, అసలు లైట్లు ఎన్ని లైట్లు వాడాలి, మినిమం ఎన్ని లైట్లు వాడాలి, మ్యాక్సిమం ఎన్ని వాడచ్చు, అసలు లైటింగ్ చేసే ప్రాసెస్ ఏంటి, ఇవన్నీ మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఒక్కొక్క ఎపిసోడ్లో ఒక్కొక్క రోజు మనం ఒక్కొక్క మాడ్యూల్లో మనము ఈ లైటింగ్కి సంబంధించిన బేసిక్స్, తర్వాత చేయాల్సిన ప్రాసెస్లు ఇవన్నీ డిస్కస్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. బేసిక్గా లైటింగ్ 2 రకాలు అనుకున్నాము, న్యాచురల్ లైటింగు, ఆర్టిఫిషియల్ లైటింగు. అట్లాగే చేసే ప్రాసెస్లో 2 రకాలు, ఒకటి స్ట్రైట్ లైటింగు, 2 బౌన్స్డ్ లైటింగు ఆర్ రిఫ్లెక్టెడ్ లైటింగు. స్ట్రైట్ లైటు, బౌన్స్డ్ ఆర్ రిఫ్లెక్టెడ్ లైటు. ఇదేమో లైట్ తాలూకు సోర్స్ని బట్టి, ఇదేమో లైట్ చేసే ప్రాసెస్ని బట్టి.
ఈ 2 రకాలు మనం బేసిక్స్ నేర్చుకుంటే తర్వాత వీటిని బట్టి మిగతాయన్నీ వస్తాయి కాబట్టి ముందు వీటి గురించి డిస్కస్ చేసుకుందాం. అసలు స్ట్రెయిట్ లైట్ అంటే ఏంటి, బౌన్స్డ్ లైట్ ఏంటి, వీటి గురించి కూడా మనం ఇంకొక మాడ్యూల్‌లో ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. షాఫ్ట్ అకాడమీ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోర్సెస్‌ని ఆఫర్ చేస్తుంది. మనకి ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన మేజర్ 3 వింగ్స్, ఫిలిం మేకింగు, ఫైన్ ఆర్ట్స్ అండ్ యానిమేషన్, ఈ 3 వింగ్స్‌లో అతి తక్కువ ఫీజులతో పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ లాంటి యూజీసీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ తోటి అథెంటిక్ సర్టిఫికేషన్ తోటి మనకి అతి తక్కువ ఫీజులతో, మినిమమ్ ఫీజులతో మనకి ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ పార్ట్ టైమ్ అండ్ రెగ్యులర్ కోర్సెస్ని ఆఫర్ చేస్తుంది. ఫిలిం మేకింగ్లో, యానిమేషన్లో, తర్వాత ఫైన్ ఆర్ట్స్లో మనం కోర్సెస్ చేయగలిగితే, అంటే ఒక సబ్జెక్ట్ తెలియడానికి మోర్ దెన్ 1 సబ్జెక్ట్స్ తెలియడానికి మనకి డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు మీరు ఎట్లాగైతే ఈ సినిమాటోగ్రఫీ కోర్స్ నేర్చుకుంటున్నారో అట్లాగే స్క్రిప్ట్ రైటింగ్ కావచ్చు, యానిమేషన్ కావచ్చు, తర్వాత ఎడిటింగ్ కావచ్చు, ఇవి నేర్చుకుంటే మనం చేసే వర్క్లో ఇంకా కొంచెం డెప్త్కి చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి రాజమౌళి గారు ఉన్నారు. రాజమౌళి గారు ఒక డైరెక్టర్, ఆయన డైరెక్షన్ నేర్చుకున్నారు. దానితో పాటు ఆయన యానిమేటర్ కూడా కావడం వల్ల, విజువల్ ఎఫెక్ట్స్ మీద స్పెషలైజేషన్ కూడా ఆయన చేసుండడం వల్ల ఆయన సినిమాలలో మీకు ఆ క్లారిటీ కానీ క్వాలిటీ కానీ కనబడుతుంది. అట్లాగే మీరు కూడా మోర్ దెన్ 1 సబ్జెక్ట్ నేర్చుకొని అతి తక్కువ ఫీజులతో కాబట్టి నేర్చుకొని, అది కూడా అథెంటిక్ సిలబస్తో నేర్చుకొని, మీరు ఇప్పుడు ఈ కోర్సుని వింటున్నారంటేనే మీకు తెలుస్తుంది ఎంత డెప్త్తో ఒక్కొక్క సబ్జెక్ట్ని మనం ఎనలైజ్ చేస్తున్నామో. సో నేర్చుకొని మీరు కూడా ఇండస్ట్రీలో రేపొద్దున మిమ్మల్ని మీరు ఒక మంచి పర్ఫెక్ట్ టెక్నీషియన్గా ఇండస్ట్రీకి పరిచయం చేసుకోగలిగితే మీరు అనుకున్న పొజిషన్కి చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆల్ ది బెస్ట్.